ప్రళయంలో సమస్త భూతములను తనలోకి తీసేసుకుంటుంటే ఆవిడ సాక్షిగా నిలబడి చిట్ట చివర తాను కూడా శివుడిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆవిడ మొట్టమొదట అహంస్ఫురణగా పైకొస్తుంది, నేను అన్న భావన శివుడికి వస్తుంది. పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక అంటారు శంకరులు సౌందర్యలహరిలో. నహ మా ముందు ఆ శంకరుని యొక్క నేనన్న భావన మూర్తిమంతమై నిలబడుగాక, ఆమెయే అమ్మవారు అంటారు. కాబట్టి ఆమె కాలాతీతురాలు సుమా అని చెప్పడం జలదనికటే, ఆమె కొప్పుని అడ్డుపెట్టి చెప్పడం. రెండు, అసలు కొప్పుతో మొదలు పెట్టడం ఎందుకు అంటే అమ్మ అన్న భావనతో పరబ్రహ్మమునకు నిజానికి లింగభేదం ఉండదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వినుక నన్నుయుతానకు విభుతలంతు అంటారు గజేంద్రమోక్షణంలో పోతన గారు. భగవంతుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అందుకే మీరు సహస్రనామాలు చూస్తే కొన్ని నపుంసక నామాలు ఉంటాయి. కాబట్టి భగవంతుడికి లింగభేదం ఉండదు. కానీ పరదేవతగా అమ్మ అన్న భావనతో ఆరాధన చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చూస్తారు, పైనుంచి కిందకొస్తారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం కూడా ఈ మర్యాద పాటిస్తుంది. ఈ మర్యాద పాటిస్తుంది కాబట్టే మొట్టమొదట అమ్మవారి కొప్పు దగ్గర మొదలు పెడతారు. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురు విందమణిశ్రేణీ కనత్కోటీరమండిత అంటూ అలా క్రమక్రమంగా కిందకొస్తూ పాదాల దగ్గరికి వచ్చి కాలి గోటి దగ్గరికి వచ్చి నకదీదితి సంచన్న మజ్జన తమోగుణ, పాదములు చిటికిన వేలి గోటి యొక్క కాంతి దగ్గర పరిసమాప్తం చేస్తారు. అథవా ఏదో పదద్వయ ప్రభాజాల పరాకృత సరూరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది, అవన్నీ పాదాల దగ్గర పరిపూర్ణమైపోయేటటువంటి నామాలు. అంటే పాదం తల దగ్గర నుంచి పాదముల వరకు వస్తారు. అథాంగ పూజ చేస్తున్నారనుకోండి, పాదముల దగ్గర నుంచి తల వరకు పెడతారు. పాదౌ పూజయామి గుల్భౌ పూజయామి అలా చెప్తూ ఊరుం పూజయామి, తొడలు, కటి, నడుము, నాభి, కడుపు, వక్షస్థలం, భుజములు, గడ్డం, నోరు, ముక్కు, కనుబొమలు, కన్నులు, లలాటము, తల. అప్పుడు మళ్ళీ పైనుంచి కిందకి వేగంగా చూస్తారు. సర్వాణ్యంగాని పూజయామి, పైన తల మీద పోస్తే పువ్వులు ఎంత వేగంగా కింద పడతాయో అంత వేగంగా పైనుంచి కిందకి చూసేయాలి. ఇదంతా ఎక్కడ విగ్రహంలో కాదు, ఇక్కడ కళ్ళు మూసుకొని చూడాలి అథాంగ పూజలో. అప్పుడు ధరించాడంటారు. ఏ మూర్తిని ఉపాసన చేస్తున్నాడో ఆ మూర్తిని లోపల ధరించి ఉన్నాడు. కన్నులు మూసుకొని చూస్తే పైనుంచి కిందకి చెప్తాడు, కింద నుంచి పైకి చెప్తాడు. అలా చెప్పాడనుకోండి వాడు సుందరుడు. పైన అందం కాదు, లోపల ఉపాసన యందు సుందరుడు. ఇది సుందరకాండ. సీతమ్మ అడిగింది, ఎలా ఉంటాడు రాముడు? వానరములు మీరు, ఆయన నరుడు, మీరిద్దరూ ఎలా కలుసుకున్నారు? అసలు ఎలా సిద్ధించింది? ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పు అంటే, ఆయన కింద నుంచి పైకి, పైనుంచి కిందకి రాముని యొక్క గుణములతో సహా యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిశ్చిత అని ఆయన యొక్క గుణములు, ఆయన యొక్క రూపము కూడా చెప్పాడు. సుందరాతి సుందరుడయ్యాడు. అంటే తన యొక్క ఇష్టదైవాన్ని పట్టుకున్నాడు లోపల. అప్పుడు సీతమ్మ సంతోషించింది. అది అయితే తప్ప పుచ్చుకోదు ఉంగరం. అప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్పృశి భద్రంతే క్షీణ దుఃఖపలాహ్యసి అని ఇస్తాడు. అది ఉపాసనా బలం అంటారు. అలా పట్టుకోవాలి అంటే పైనుంచి కిందకు వస్తారు స్త్రీ స్వరూపంగా ఉపాసన చేసేటప్పుడు. అందుకని అవి ఒక ఉత్తమ సంప్రదాయములు. అందుకని కబరీబంధంతో మొదలు పెడతారు. అది నీ ఉపాసన సిద్ధి పొందాలి, నువ్వు పట్టుకోవడం చేత కావాలి నీకు. అందుకని అమ్మవారి కబరీబంధాన్ని మూకశంకరులు ముందు చెప్తున్నారు. ఆ ముందు చెప్పినప్పుడు బాగా దృష్టి పెట్టించడం కోసమని జలదనికటవు అని మొదలుపెట్టారు. నల్ల నీరు నిండిన మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కబరీబంధముతో అమ్మవారు ఉన్నది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అనేకమైన శ్లోకాలు చేశారు. అనేక శ్లోకాలు చేసినా కొన్ని శ్లోకాలకి ఫలశ్రుతి స్వరూపంగా ఫలితాన్ని చెప్పారు. కొన్ని శ్లోకాల దగ్గర అసలు చెప్పలేదు. అసలు చెప్పలేదు అంటే కారణం ఏమిటంటే చెప్పడం సాధ్యం కాదు అని దాని అర్థం. అలా
కొన్ని శ్లోకాలు బహుశా నా దృష్టిలో ఒక్క శ్లోకంలోనేమో మొదలు పెడుతూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ఇది ఈ ఫలితం ఇస్తుందంటూ మొదలుపెట్టేశారు శ్లోకాన్ని. అలా మొదలుపెట్టిన ఏకైక శ్లోకం శంకర భగవత్పాదులది సౌందర్యలహరిలో అమ్మవారి కబరీబంధం గురించి, అమ్మవారి జుత్తు ముడి గురించి. ఎందుకని అలా మొదలు పెడతారు, ఎందుకు అలా ఇస్తారు? గురుస్వరూపమైనటువంటి వారు మూకశంకరులు కాదు పలుకుతున్నది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కామాక్షి పలుకుతోంది ఆయనలోంచి. కామాక్షి ఆయనలోంచి ఎందుకు పలుకుతోంది? జలదనికటవు అని ఆవిడ కబరీబంధం గురించి ఆవిడ ఎందుకు పలుకుతోంది అంటే, అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం సాధ్యం కాదు. ఎందుచేత సాధ్యం కాదంటే, కరచరణాదులతో ఒక మూర్తి ఉన్నదనుకోండి, ఎప్పుడైనా వెనక నుంచి పూజ ఉండదు. మీకు తేలికగా చెప్పాలి అంటే, మన అదృష్టం ఇటువంటి క్షేత్రములు బహుకొద్ది క్షేత్రములు ఉంటాయి. ఒక్క ప్రాంగణంలో శివకేశవులు ఇద్దరూ కొలువై ఉన్నారు. శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు అనుకోండి, పక్కన నించోవచ్చు, ముందు నించోవచ్చు, వెనక నించోవచ్చు. ఎందుకంటే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములు ఉంటాయి. ఎటు నించుని చేసినా అభిషేకం ఆయనకు అందిపోతుంది. ఈ స్వామి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన కరచరణాదులతో ఉంటాడు కాబట్టి ముందు నుంచి పూజ చేస్తారు, కానీ వెనక్కి వెళ్ళి పూజ చేయరు ఆయనకి. అందుకని ఏవి వెనక వైపు నిలబడితే తప్ప చూడడం సాధ్యం కాదో అవి మీరు ఎప్పటికీ చూడడం కుదరదు. అది ఎవరు చెప్పాలి అంటే, బాగా ధ్యానం చెయ్యగలిగిన వాడెవరుంటాడో వాణ్ణి పరమాత్మ అనుగ్రహించిన నాడు మాత్రమే వాడు చూడగలుగుతాడు, తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అందుకే అన్నమాచార్యులు వారు ఓ అద్భుతమైన మాట అంటాడు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. ఏమిటి? పరమయోగీంద్రులు మాత్రమే ఆయన పాదములు చూడగలడు అన్నాడు. ఏమిటి ఆయన పాదములను చూడడం అంటే, నిజంగా మీరు ఆయన పాదముల వంక చూసినది నిజమైతే మీ మనసు చాలా భారం పొందుతుంది. అలా చూడలేదనుకోండి, అలా మీరు పరకాయ ప్రవేశం చేయలేకపోయారనుకోండి, లోపల నుంచి రసావిష్కారము ఉండదు. అలా ఎందుకన్నావు నువ్వు అంటారేమో. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడే స్వామిని దర్శనం చేయండి మీరు. సాధారణంగా మనం కూర్చున్నాం అనుకోండి, పాదం ఏం చేస్తాం? ఇలా పెడతాం. ఏదో ఒక ఆసనం మీద 2 పాదాలు ఇలా ఉంచుతాం. మహా అయితే ఏం చేస్తాం? ఇలా వేసుకుని ఇటుపక్క కోటి ఇటుపక్క కోటి పెడతాం. అంతేకాని ఇలా పాదపీఠం పెట్టి పాదాన్ని ఇలా తిప్పి పెట్టమన్నారు అనుకోండి, అలా పెట్టి కూర్చోండి కాసేపు, కాలు తిరిగిపోతుంది, అంత బాధ పొందుతుంది. కానీ ఆయన మనందరం తనివి తీరా చూడాలని తన పాదాన్ని ఇలా తిప్పి పద్మం మీద పెట్టుంచాడు. స్వామి పాదం చూడండి. అప్పుడు మీకు వెంటనే మానసికంగా ఏమనిపించాలి? దర్శనం చేసి, నా తండ్రి నా కోసం ఇంత కష్టమైన నేను నీ పాదదర్శనం బాగా పొందాలి, వెనక మడమ కూడా నాకు కనపడాలని ఇలా తిప్పి పెట్టావా? పాదం ఇలా పెట్టుంచడం ఎంత కష్టం అండి. అందున పద్మం మీద ఇలా పెట్టుంచాలి. అలా పెట్టుంచండి ఒక అరగంట ఎందుకంటే పావు గంట ఉంచండి పాదాన్ని. ఎంత నిప్పు పెట్టేస్తుందో ఉంచలేరు. ఆయన ప్రతిష్ఠ నుంచి అలాగే ఉన్నాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు. అంటే అది ఆయన కారుణ్యం. మనకు ఆయన పాదం కనపడాలని, మనం దర్శించాలని అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు మీరు ప్రత్యేగాత్మ అంటారు. నిలబడిన వాడు విడిపోతాడు. విడిపోయి, అబ్బా ఇంత క్లేశం పొందుతున్నావా నా తండ్రి, ఒక్కసారి నీ కాళ్ళు పడతాను, ఒక్కసారి నీ పాద సంవాహనం చేస్తాను, నీ పాదాలు ఒత్తి నా తల మీద పెట్టుకుంటాను అని మీరక్కడ నిలబడినట్టు ఉంటారు. కానీ విడిపోతారు. విడిపోయి అంతరాలయంలోకి వెళ్ళిపోయి స్వామి పాదములు ఒత్తి, ఒక్కసారి నిలువుగా పెట్టుకో స్వామి, కాస్త సేద తీరు, ఎంతమంది ఉన్నారని బెంగలేదులే, ఒకసారి నిలువుగా పెట్టు, ఒక్కసారి నీ కాళ్ళు ఒత్తుతాను అని కాళ్ళొత్తి, గృహీత్వా హస్తాభ్యాం అంటారు శంకరులు. అరిచేతిలో ఆ పాదాలు పట్టుకొని, శిరసి నయనే వక్షశివహన్ తల మీద పెట్టుకుని కళ్ళకి ఇలా ఆ వేళ్ల యొక్క చివరి భాగములు తగిలించుకుని తల ఉంచి ఆయన పాదం తల మీద పెట్టుకుని మురిసిపోతారు. ఎక్కడ నిలబడి? పైకి చూసే వాళ్ళకి మీరు అక్కడే నిలబడతారు. కానీ ప్రత్యేగాత్మ అంటారు, విడిపోయి ఆయనకి సేవ చేస్తారు. అది ఆయన అందుకుంటాడు. అది యోగసిద్ధి. అంటే తానుగా ఉన్నట్టు కనపడుతూ తాను విడిపోయి ఈశ్వర సేవ చేస్తాడు భావము చేత. అది భగవంతుడికి కావాలి.
అది పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అంటే పాదం అంటే పైభాగం కనపడుతుంది, నిజానికి తల మీద పెట్టుకోవాలి, అరిచేతుల్లో పట్టుకోవాలంటే అడుగు భాగం కూడా కనపడాలిగా. రేఖామయద్దశ సుధాకలచాత పత్ర వజ్రంకుశాంబురుహకల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ అరికాళ్లలో దివ్య చిహ్నములున్నాయి. అది ఎవడు అలా విడి వెళ్ళగలడో వాడు ఒక్కడు చూస్తాడు తప్ప అన్యులకు చూడడం సాధ్యము కాదు, ఆయన చూపించడు. కాబట్టి ఆ కబరీబంధం కనపడదు. ఎందుకని? వెనక్కి వెడితే కానీ తెలియదు. ఒకవేళ నేను వెనక్కి వెడతానండి, నేను ప్రతిష్ఠ చేసిన మూర్తి, నేను అభిషేకం చేస్తున్నా కాబట్టి నేను వెనక్కి వెడతా. ఓ గుళ్ళో అర్చక స్వామి ఉన్నారనుకోండి, ఆయనకి అధికారం ఉంటుంది, ఆయన వెనక్కి వెడతారు, నేను చూస్తానండి అన్నాడు. కానీ ఆయనకి కూడా ఒక కష్టం ఉంటుంది. ఏమిటో తెలుసా? అసలు మూర్తికి ఒక కిరీటం ఉంటుంది సహజంగా, ఆ కిరీటంలోకి వెళ్ళిపోతుంది కబరీబంధం, అందుకని కనపడదు పూర్తిగా. మరి కనపడని కబరీబంధం కనపడితే తప్ప అసలు జన్మ సార్థక్యం పొందదు. అది కనపడిందనుకోండి తరించిపోయాడంతే. అందుకే ఇప్పటికీ మీకు నేను ఒక ఉపాసన రహస్యం చెప్పాలి అంటే, అమ్మవారిని మనసులో బాగా పట్టుకోగలిగిన వ్యక్తి ఏ మందిరంలో కూర్చుని పూజ చేస్తాడో ఆ మందిరంలోంచి సువాసన వస్తాయి. కావాలంటే మీరు పెద్దలను అడగండి, ఆ మందిరంలో సువాసన వస్తాయి. ఎందుకు వస్తాయంటే అమ్మవారు కూర్చుని కబరీబంధ దర్శనమిస్తుంది. కామకోటికి 64వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ పీఠంలో చాలామందికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంది. 68వ వారు నడిచే దేవుడు అని పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి. 64వ వారు ఒకప్పుడు అమ్మవారికి అభిషేకం చేయడానికి కామాక్షి మందిరంలోకి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారి తల మీద పాలు పోశారు. పాలు పోసి మంత్రం శ్రీసూక్తం చెప్తున్నారు. ఎందుకో ఇలా పైకి చూశారు, పెచ్చు ఊడి కనపడింది. అయ్యో అమ్మా, అంతరాలయం దెబ్బతింటోందా? ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేస్తానమ్మా అని ఆయనకి బాధ వచ్చేసి పాత్ర అక్కడ పెట్టి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు మిగిలిన అర్చకులు పూర్తి చేశారు. ఏదో ఆయన వెళ్ళారనుకున్నారు, పాలు పోసి వెళ్ళిపోయారనుకున్నారు. ఆయన చెన్నై వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో దాని పేరు మెద్రాస్. దానికి చుట్టూ గోడ ఉండేది, అప్పుడు తలుపులు ఉండేవి. వెళ్ళిపోయి రాత్రి పడుకున్నారు. ఏదో శిష్యుల్ని అందరినీ పిలిచి మాట్లాడి ద్రవ్యం పట్టుకురావాలి, పట్టుకొచ్చి ఆలయం అంతా పునర్నిర్మాణం చేయాలని పాపం ఆయన కోరిక. పడుకుంటే ఓ రాత్రి వేళ కామాక్షి ఆయన పడుకున్న దగ్గరికి వచ్చి తట్టి లేపింది. ఆయన లేచారు. కేశపాశాన్ని తీసి ఇలా చూపించి ముట్టుకో ఉంది. ఆయన ఇలా ముట్టుకున్నారు. జిగురుగా ఉంది. ఏమ్మా జుట్టు జిగురుగా ఉందన్నారు. పాలు పోసి వెళ్ళిపోయావు అని. అమ్మా, నీ గుడి పునర్నిర్మాణం చేయాలని తాపత్రయపడ్డానమ్మా అన్నారు. ఏమయ్యా, గుడి పునర్నిర్మాణం చేయడానికి నువ్వు సంపాదించాలా? నన్ను అడిగితే నేను ఇవ్వను. దానికోసం నా జుత్తు ఇలా వదిలి వెళ్ళిపోయావా? చూడు పాలకంపు, ఎంత సువాసనలు రావలసిన జుత్తునది. వెనక్కి వచ్చి అభిషేకం చెయ్యండి. రాత్రికి రాత్రి ఆయన తలుపులు తీయమని తీశారు. వాళ్ళు గౌరవం కొద్ది, వాళ్ళకి ఆ గౌరవం ఉండేది. తలుపులు తీస్తే వారు గబగబా వచ్చి కంచిలో అమ్మవారికి మళ్ళీ అభిషేకం పూర్తి చేశారు. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో కాసుల వర్షం పడిపోయింది. ఆ దేవాలయం అంతా పునర్నిర్మాణం చేశారు. అమ్మని నమ్ముకున్న వాళ్ళకే అమ్మవారు కబరీబంధ దర్శనం ఇస్తుంది. కబరీబంధ దర్శనంగానయిందా, ఉత్తర క్షణంలో నల్లని కురులు చూసిన వాడు ఎవరుంటాడో, కురులు నల్లగానే ఉంటాయి, తెల్లగా ఉండవు. నల్లని కురులు అని నేను అన్నప్పుడు ఇంకొక రకంగానే మీరు అన్వయం చేయకూడదు, నల్లగానే ఉంటాయనాలి. ఆ కురుల దర్శనమైతే నల్లని అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. మామూలు చీకట్లు కావు. లోకంలో నల్లటిది పోవాలంటే తెల్లటిది రావాలి, కాంతి రావాలి. కానీ నల్లని జుత్తు నల్లని అజ్ఞానపు చీకటిని చీల్చేస్తుంది. అది అమ్మవారి గొప్పతనం. అది ఎలా సాధ్యం? నోటితో చెప్పడం కాదు, నువ్వు ధ్యానం చేయి తెలుస్తుంది అంతే. దానికి అది ఒకటే జవాబు. అందుకే శంకరాచార్యులు వారు కబరీబంధం మీద శ్లోకం చెప్తే మాత్రం ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినాం.
అసలు పరమాద్భుతం ఆ శ్లోకం. ధునోతుద్భాంతం అంటూ మొదలెట్టారు. మా అజ్ఞానములు విచ్చిపోవుగాక. ఆ తల్లిని ఎవరు నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వాళ్ళని అనుగ్రహించడానికి కబరీబంధం చూపిస్తుంది, వాళ్ళ జోలికొచ్చిన వాళ్ళకి కబరీబంధం చూపిస్తుంది. అది విచిత్రం. 64వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామితోనే వాదించడానికి ప్రతివాదులు వచ్చారు. ఆయన ముందు చక్కగా భోజనం చేసి రెండని భోజనం ఇవి పెట్టి వాదనకి కూర్చున్నారు. వాదభిక్ష కావాలన్నారు. వాళ్ళు కూర్చున్నారు. మొదలు పెట్టండి అన్నారు. వాళ్ళకి ఏమి జ్ఞాపకం రావట్లేదు. ఎందుకు జ్ఞాపకం రావట్లేదని అడిగారు ఆయన. మీ ఒళ్ళో పిల్ల పడుకుంది, ఆ పిల్ల చిన్న చిన్న నవ్వులు నవ్వుతోంది, ఆ అమ్మాయి అందంగా రెండు జడలు వేసుకుంది, మాకు అవి చూస్తే ఏమి జ్ఞాపకానికి రావట్లేదు, ఆ పిల్లని నింపేయండి అన్నారు. ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో పిల్ల ఎందుకు ఉంటుంది? కామాక్షి పరదేవత పసిపిల్ల రూపంలో వచ్చి ఆడుకుంటుంది. అది కామాక్షి యొక్క లక్షణం.